గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:57 తదుపరి విద్య. నక్షత్రం హస్త మధ్యాహ్నం 1:34 తదుపరి చింత. వచనం రాత్రి 10:24 నుంచి 12:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:44 నుంచి 9:32, మళ్ళీ తిరిగి రాత్రి 10:18 నుంచి 11:04 వరకు. అమృత గడియలు ఉదయం 6:30 నుంచి 8:37, రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:18, సూర్యాస్తమయం సాయంత్రం 6:24. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలను చూసేద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే వేగంగా అడుగంటుతున్నాయి అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. తర్వాత ప్రణీత్ బృందం ప్రైవేట్ దందా, 10 స్థానాలపై భాజపా గురి, రంగుల వేడుక సంబరానికి వేదిక, హైదరాబాద్ బారాస అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్, ఆచరణలోకి రాని ట్రామ్ కేర్ వైద్యం, కన్నీటి హోలీ. ఇవి ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు ఈనాడు. మరి వీటికి సంబంధించి వివరాలు చూద్దాం. వేగంగా అడుగంటుతున్నాయి. కర్ణాటక తెలంగాణ సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో నీటి ప్రవాహం లేక ఎడారిని తలపిస్తున్న కృష్ణా నది అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో తగ్గుతున్న నిల్వలు, గోదావరి పరివాహకంలోనూ రిజర్వాయర్లు వెలవెల. వేసవి కాలంలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రణీత్ బృందం ప్రైవేట్ దందా, హవాలా సొమ్ము తరలిస్తున్న వారి నుంచి భారీగా వసూలు, ట్యాపింగ్ ను సొంతానికి వాడుకున్నట్లు అనుమానం. గతంలో నమోదైన హవాలా కేసుల వివరాలు సేకరణలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారట. రంగుల వేడుక సంబరానికి వేదిక. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు సోమవారం ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ సంతోషంగా రంగులు చల్లుకున్నారు. రాజకీయ నాయకులు ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల భవనం ఎదుట విద్యార్థుల సంబరాలు చేసుకున్న చిత్రం ఇది అంటూ ఆ చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 10న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే జగత్ కళ్యాణం పనులను పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా సోమవారం ఘనంగా ఆరంభించారట. ఉత్తర ద్వారం వద్ద స్థానచారులు స్థల స్థాయి నేతృత్వంలో రోకలికి దేవతలను ఆవాహన చేసి పసుపు కొమ్ములు దంచారట. మిథిలా మండపం వద్ద ఉంచిన బియ్యాన్ని తలంబ్రాలుగా సిద్ధం చేశారు. కుంకుమ, పసుపు, సెంటు, రోజ్ వాటర్, నూనె, నెయ్యి కలిపి రామయ్య అక్షంతలకు పరిమళాలను జోడించారట. ఈ క్రంతులోని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బేడా మండపం వద్ద స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారని చెప్పేసి ఆ చిత్రాలను ఇచ్చారు. 10 స్థానాలపై భాజపా గురి, పార్టీ జాతీయ నాయకత్వం పర్యవేక్షణ, ఊహాత్మకంగా కొత్త అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలోనూ ముందస్తు కార్యాచరణ అని చెప్పేసి చెప్తున్నారు. హైదరాబాద్ బారాస అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్, రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఎన్నికల శ్రేణులు సమయత్తంపై కేసీఆర్ దృష్టి పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. ఆచరణలోకి రాని ట్రామ్ కేర్ వైద్యం, సత్వర చికిత్సతో ప్రాణాలు నిలపడంపై దృష్టి ఏది అంటున్నారు. ప్రతిపాదనలకే పరిమితమైన 55 కేంద్రాల ఏర్పాటు, ఏడాదైనా ముందుకు సాగని ఈ ప్రక్రియ అని చెప్పేసి ఆ అంశాన్ని పూర్తి వివరాలతో ఈనాడు ఇచ్చారు. కన్నీటి హోలీ, వేరువేరు ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర గర్భాలయంలో హోలీ సందర్భంగా భస్మహారతి ఇస్తుండగా కర్పూరంపై రంగులు పడి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో సేవకులు సహా 14 మంది పూజారులు గాయపడడం జరిగిందట. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.కోట్లు విలువైన కొకైన్ పట్టుబడింది. కెన్యాలోని నైరోబీ నుంచి వచ్చిన మహిళ షూ, షాంపూ బాటిల్ సహా పలు సౌందర్య సాధనాలు, మాదక ద్రవ్యాలు తరలించినట్టు అధికారులు గుర్తించడం జరిగిందట. రంజాన్ సందర్భంగా గజాలో కాల్పులు విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి డిమాండ్ చేసింది. దీంతో పాటు బందీలను విడుదల చేయాలని కోరుతూ 10 తాత్కాలిక సభ్య దేశాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలి ఆమోదించిందట. మస్కాలో ఓ సంగీత కచేరీపై విరుచుకుపడి ప్రజల ప్రాణాలు బలికొన్న ముష్కర్లు రష్యా న్యాయస్థానంలో నేరాన్ని అంగీకరించారు. నిందితుల్లో 3 తీవ్ర గాయాలతో ఉండగా వారిలో ఒకరి చెవి పూర్తిగా తెగి ఉంది. విచారణలో వారిని తీవ్రంగా హింసించి ఉంటారని కథనాలు వెలువడుతున్నాయట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈనాడులో ఇచ్చారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. పంచ్ న్యాయ్తో ఎన్నికల గోదాలోకి నేటి నుంచి భేటీలతో దూకుడు, యాక్షన్ ప్లాన్తో రెట్టించిన ఉత్సాహం, బెదిరింపుల దందా, ట్యాపింగ్ టీం అక్రమ వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి, పంటల బీమాకు కేంద్రం ఓకే, రాష్ట్రంలో తగ్గిన విద్యుత్ వినియోగం, ఫార్మ్ల్యాండ్ బురిడి,
ఇటు పేదల సైన్యం అటు పెద్దదారుల పట్టణం వెన్నుపోటు పొడుస్తారా జేఎన్యూఎస్యుకు దళిత ప్రెసిడెంట్ కొత్త గురుకులాలు ఇప్పట్లో లేనట్లే రాజకీయాలు మనీ రైతులకు మేలు చేయండి అంశాన్ని ఇచ్చారు. అలాగే మన్వర్తో ఓలి ఆడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. మరి వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. పంచ్ న్యాయ్తో ఎన్నికల గోదాలోకి లోక్సభ ఎన్నికల్లో గ్యారంటీ హామీలపైనే ఆశలు మహిళలు రైతులు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం కులగణన ప్రకటనతో బీసీలను ఆకర్షించే వ్యూహం అంటున్నారు. నేటి నుంచి భేటీలతో దూకుడు లోక్సభ సమన్వయ సమావేశాల నిర్వహణకు కేసీఆర్ ఆదేశం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 30 నాటికి పూర్తి చేయాలని సూచించారట. హైదరాబాద్ ఎంపీ స్థానానికి గడ్డం శ్రీనివాస్ యాదవ్ను ఎంపిక చేశారట. యాక్షన్ ప్లాన్తో రెట్టించిన ఉత్సాహం మిగతా పార్టీల కన్నా ముందే అభ్యర్థుల ఖరారు 2 దశల ప్రచారానికి కార్యాచరణ పోలింగ్ బూత్ స్థాయిలో ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్రణాళిక వేసిందని చెప్తున్నారు. బెదిరింపుల దందా ట్యాపింగ్ టీం అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి అని అంశాన్ని ఇచ్చారు. పలు కంపెనీలు అధినేతలు రియల్టర్లు బిల్డరు జ్యువెలరీ ఫోన్లపై నిఘా పెట్టారు అని డీజీపీ స్థాయి వారి ఫోన్లు ట్యాప్ చేశారు. పంటల బీమాకు కేంద్రం ఓకే చెప్పిందంట. రాష్ట్ర ప్రభుత్వం విన్నపానికి అంగీకరించిందంట. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుకు ఏర్పాట్లు వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో తగ్గిన విద్యుత్ వినియోగం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పడిపోయింది. ఈ నెల 8న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 15,623 మెగావాట్లు గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు కాగా తాజాగా ఆదివారం నాటికి 13,769 మెగావాట్లకు తగ్గిపోయిందట. అకాల వర్షాలతో వేసవి తాపం కొంత తగ్గగా వ్యవసాయం విద్యుత్ వినియోగం స్వల్పంగా తగ్గింది. దీంతో 2 వారాలుగా గరిష్ట విద్యుత్ డిమాండ్ తగ్గుముఖం పట్టిందని ట్రాన్స్కో వర్గాలు తెలిపాయట. ఫామ్ ల్యాండ్ బురడి భువనగిరిలో నిబంధనలకు పలు రియల్ ఎస్టేట్ సంస్థలు తూట్లు పెట్టారు అంటూ 70 ఎకరాల్లో అనాధికార లేఅవుట్ వందల సంఖ్యలో అనాధికార లేఅవుట్లు ఉన్నాయి. సహకరిస్తున్న రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలు రూపాయలు కోట్లలో ఆదాయం కోల్పోతున్న స్థానిక సంస్థలు ప్రభుత్వం అన్ని అనుమతులు ఉన్నాయని కొనుగోలుదారులను మోసగిస్తున్న వైన్యం కనిపిస్తుందట. అలాగే ఇటు పేదల సైన్యం అటు పెద్దదారుల పట్టణం రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40% సీట్లను బీసీలకే ఇచ్చిన సీఎం జగన్ రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు లేకున్నా బలహీన వర్గాలకు 48 శాసనసభ 11 ఎంపీ సీట్లు అసెంబ్లీ ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాల్లో 100 సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే 156 శాసనసభ 20 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి 33 శాసనసభ 4 లోక్సభ స్థానాలను బీసీలకు ఛాన్స్ బడుగులకు ఇచ్చింది 23% అని వార్తిచ్చారు. మిడుమానేరు సిరిసిల్ల జిల్లా కొదురుపాక ఎండలు మండుతున్నాయి ప్రాజెక్టులు అడుగంటుతున్నాయి పంటలు ఎండుతున్నాయి రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నీ నీళ్లు లేక వెలవెలబోతున్నాయని ఆ చిత్రాన్ని ఇచ్చారు. రాజకీయాలు మాని రైతులకు మేలు చేయండి పంటలు ఎండుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారట. ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రభుత్వ రాజకీయాలు మాని రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేశారట. కొత్త గురుకులాల ఇప్పట్లో లేనట్లే అంటున్నారు. రాష్ట్రంలో కొత్త గురుకులాలు ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడానికి వేచి చూడాల్సిందేనని నిపుణులు చెప్తున్నారట. వెన్నుపోటు పొడుస్తారా తెలుగుదేశం పార్టీ మిత్రధర్మాన్ని సైతం పక్కన పెట్టి బీజేపీ పైన ప్రధాని నరేంద్ర మోదీ పైన అసభ్య పదజాలంతో తీవ్ర దుష్ప్రచారానికి దిగడంపై కమల దళం తీవ్ర స్థాయిలో మండిపడుతుందట. జేఎన్యూఎస్యుకు దళిత ప్రెసిడెంట్ అని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సాక్షులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ నినాదాలను త్యజించగలరా జాతీయ స్థాయి నినాదాలు పురుడు పోసుకోవడంలో ముస్లింల పాత్ర ఉందని కేరళ సీఎం పినరాయి విజయన్ అన్నారట. భారతీయ విద్యార్థిని దుర్మరణం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ వర్సిటీలో పిహెచ్డి చేసిన జ్యేష్ఠ కోచర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగిందంటే దానికి సంబంధించి పూర్తి వివరాలు సాక్షులు ఇచ్చారు. అలాగే డ్రాప్ బాక్స్లో పడేశారు. ఎలక్ట్రల్ బాండ్ల పథకం ద్వారా 100 కోట్ల విరాళాలను అందుకున్న టీఎంసీ తమ దాతలు ఎవరో తెలియదని చెప్పుకొచ్చిందట. తక్షణమే కాల్పులు విరమణ రంజాన్ మాసంలో గజాలో తక్షణమే కాల్పులు విరమణ అమలు చేయాలని కోరుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించిందట. ఫుడ్ డెలివరీలోకి టాటా న్యూ యాప్కు కొత్త రూపునిచ్చే యోచనలో టాటా గ్రూప్స్ ఉందని చెప్తున్నారు. బెంగళూరు భలే పంజాబ్ కింగ్స్ పైన ఆర్సీబీ విజయం మెర్సిన కోహ్లీ కార్తిక్ అని అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.
అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రేవంత్ ఇంటిపై ప్రణీత్ నిఘా, నా ఇంటిని ఎర్రబెల్లి లాక్కున్నారు, అభ్యర్థులపై అస్పష్టతే, అనారోగ్య టేకీలు, రంగుల రుద్ర, సంబరాల రేవంత్, గోవాలో పాలమూరు స్థానిక ప్రజాప్రతినిధులు, టికెట్ రాలేదని ఎంపీ ఆత్మహత్య యత్నం, పట్నం గొంతెండుతుంది, శరణ్ పాత్ర ఏమిటి, పిల్ల దొంగలు, ఏప్రిల్ మేలో 4-5 డిగ్రీలు అధికం, దాహం తాగునీటితో కాళ్ళు కడిగారని బెంగళూరు 22 మందికి అని చెప్పేసి వార్తలు ఇచ్చారు. మరి వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. రేవంత్ ఇంటిపై ప్రణీత్ నిఘా, ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ పరికరం కొనుగోలు చేశారట. రేవంత్ నివాసం సమీపంలోనే అడ్డా వేశారట. ప్రతి సంభాషణను విన్న అప్పటి అధికారులు సహకరించిన ఎస్ఐబి కన్సల్టెంట్ రవిపాల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సినీ, రియాలిటీ, నగల వ్యాపారుల ఫోన్లు ట్యాప్. ఇదే పద్ధతిలో వ్యాపారులను బెదిరించి ఎలక్ట్రల్ బాండ్లను కొనిపించి సేకరించారట. మూసి వంతెన కింద లభ్యమైన 6 డిస్కులు, భుజంగరావు తిరుపతన్నను కస్టడీకి కోరే ఛాన్స్, కలిపి విచారించేందుకు ప్రణీత్ రావును కూడా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారనే వార్తనిచ్చారు. నా ఇంటిని ఎర్రబెల్లి లాక్కున్నారు, ఆయన బంధు పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు అంటూ మరో వార్తనిచ్చారు ఆంధ్రజ్యోతిలో. పోలీసులతో కిడ్నాప్ చేయించి హింసించారు. అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించారు. ₹50 లక్షల నగదు వసూలు చేశారు. సీఎం రేవంత్ కు వ్యాపారి చరణ్ చౌదరి ఫిర్యాదు. దుబాయ్ నుంచి ఈమెయిల్, ప్రభుత్వం సీరియస్, దర్యాప్తు చేయాలని చెప్పేసి డీజీపీకి ఆదేశాలు కూడా జారీ చేశారట. అభ్యర్థులపై అస్పష్టతే, ఇంకా పెండింగ్లోనే 8 పార్లమెంట్ స్థానాలున్నాయి. కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ జరుగుతుందంటున్నారు. 3 చోట్ల తెరపైకి బీసీ నేతల పేర్లు వస్తున్నాయి. రేపు ఢిల్లీలో ఏఐసీసీ సిఈసీ సమావేశం నిర్వహించనుందంట. హాజరు కానున్న రేవంత్, బట్టి, ఉత్తమ్ మెజార్టీ సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అనారోగ్య టేకీలు, ఐటీ ఉద్యోగుల్లో 61% మందిలో హై కొలెస్ట్రాల్, 37% మందిలో ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత వస్తుందట. 25 ఏళ్లలోపు వారిలో కొవ్వు స్థాయిలు అస్తవ్యస్తం. 25-40 లోపు ఉన్న 56,000 మంది అధ్యయనం 8 అంశాలపై హెచ్సిఎల్ హెల్త్ కేర్ పరీక్షలు నిర్వహించిందంట. యాత్రిక జీవన శైలితో 40 ఏళ్ల లోపే ఇబ్బందులు పడతారు, చాలా మందిలో సంతానాలేమి అని చెప్పేసి వైద్య నిపుణులు వెల్లడించడం జరిగిందట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే, శరణ్ పాత్ర ఏంటి, ఢిల్లీ మద్యం స్కామ్లో డబ్బులు ఎలా చేతులు మారాయి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారట. నేడు కోర్టులో హాజరు, కస్టడీ పొడిగింపు కోరే అవకాశం ఉందంటున్నారు. 23న కవిత వేసిన బెయిల్ పిటిషన్ పైన కూడా నేడే విచారణ ఉందంట. పిల్ల దొంగలు, బ్యాంకును దోచేసిన లిటిల్ రాస్కల్స్, అమెరికాలో ఘటన, వారం తర్వాత అరెస్ట్, నిందితులు 3 16 ఏళ్ల లోపు వారే ఉన్నారని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. పట్నం గొంతెండుతుంది, మండుతున్న ఎండలో మున్సిపాలిటీలో నీటి కటకట ఏర్పడింది. మార్చి నెలాఖరుకే భారీగా తగ్గిపోయిన సరఫరా. కోదండ మున్సిపాలిటీలో 69%, నిర్మలలో 44% తగ్గుదల, ఖమ్మం, కరీంనగర్లో 20-30% దాకా లోటు. మున్సిపాలిటీలో తాగునీటి సమస్యపై నేడు సిడిఎంఏ సమీక్షించనుందట. హైదరాబాద్ నగరానికి ఇబ్బంది లేకుండా కార్యాచరణ. ఏప్రిల్ తొలి వారం నుంచి సాగర్ నీటి అత్యవసరం పంపింగ్ అంటున్నారు. దాహం, ఈసారి తాగునీటికి ఎద్దడే. దక్షిణాది పలు రాష్ట్రాల్లోని అడుగంటున్న జలాశయాలు 10 ఏళ్ల సగటు కన్నా తక్కువ. వర్షాభావ పరిస్థితులే కారణమంటున్నారు జల సంక్షేమ దిశగా దేశమంటూ. తాగునీటితో కాళ్ళు కడిగారని బెంగళూరులో 22 మందికి 5,000 చొప్పున ఫైన్ వేయడం జరిగిందట. అలాగే ఏప్రిల్ మేలో 4-5 డిగ్రీలు అధికంగా ఎండలపై వాతావరణ శాఖ అధికారి వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. టికెట్ రాలేదని ఎంపీ ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. పురుగు మందు తాగిన ఎండిఎంకే నేత గణేష్ మూర్తి. తమిళనాడులోని ఈరోడు నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు తెలిపారట. తప్పుకొనున్న బోయింగ్ CEO కాల్ హౌన్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. గోవాలో పాలమూరు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికతో క్యాంపులకు తరలింపు, కుటుంబాలు దోస్తులతో సహా పయనం, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీచ్లలో విహారం అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. రంగుల రుద్ర, సంబరాల రేవంత్, ఇంట్లో మనవడితో సీఎం మోలీ, పాలన రాజకీయానికి కాస్త విరామం అంటూ ట్వీట్. పండగ పూట విషాదం చోటు చేసుకుంది. నీట మునిగి పలు చోట్ల 12 మంది మృతి చెందారు, 2 గల్లంతయ్యారు. ట్యాంక్ కూలి చిన్నారి బలి, రోడ్డు ప్రమాదంలో 5 దుర్మరణం చెందారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. రైతన్నను రచ్చకీర్చి కాంగ్రెస్ మెడలు వంచుతా,
మాటల రాజా బాండ్ బాజార్ రిటైర్ అయితే నగదు ఇవ్వరు. బీసీ వర్సెస్ రెడ్డి, మీరు చేస్తున్నది మేం చేశాం. బీఆర్ఎస్ టికెట్లలో బీసీలకు పెద్దపీట, క్షమాపణ చెప్పి రూపాయలు 10 కోట్లు చెల్లించండి. బీజేపీలో చేరిన గాలి జనార్దన్, బెంగాల్ మంత్రికి ఈడి సామాన్లు, ఓలీ వేడుకలో 14 మంది మృతి, ఎంపీ వాగ్దేకు బీజేపీ షాక్, కాంగ్రెస్ డబుల్ గేమ్, బీసీ అంటే ఆ వార్తలు ఇచ్చారు. ఉజ్జయిని గుడిలో అగ్ని ప్రమాదం, రైతన్నను రచ్చకిచ్చి బజార్లో నిలబెట్టిన బ్యాంకర్లు రుణం చెల్లించాలని వేధింపులు చేస్తున్నారట. ఇప్పటికిప్పుడే బ్యాంకు రుణాలు కట్టాల్సిందే, ప్రభుత్వం మాఫీ చేస్తే ఆ పైసలు మీకే ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి హామీతో మాకేం సంబంధం, రైతులపై ఒత్తిడి తెస్తున్న బ్యాంక్ అధికారులు. మెదక్ జిల్లాలో రైతులకు లోడ్ నోటీసులు ఇచ్చారట. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. కాంగ్రెస్ మెడలు వంచుతాం, రైతు సమస్యలపై స్పందించకుంటే లక్షలాది మందితో సచివాలయం ముట్టడిస్తామని చెప్పేసి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక హామీ అయినా నెరవేర్చారా? బ్యాంకర్లు రజకాలను తలపిస్తున్నారు, లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. పంట రుణాలు ఎవరూ చెల్లించవద్దు, ఎకరానికి రూపాయలు 25,000 పరిహారం చెల్లించాలి. నేటి నుంచి పంట పొలాలు సందర్శన మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మాటల రాజా బాండ్ బాజా రిటైర్ అయితే నగదు ఇవ్వరు. ప్రభుత్వ ఉద్యోగులకు పోస్ట్ రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులకు ఖజానా ఖాళీ అంట. 31 నుంచి పదవి విరమణలు షురు. వచ్చే 5 ఏళ్లలో 44,000 మంది రిటైర్. వేతనాలు పెన్షన్లకి రూపాయలు 55,000 కోట్లు అంట. రిటైర్మెంట్లతో మరో 40,000 కోట్ల భారం పడనుంది. జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ బాండ్ల రూపంలో చెల్లించే యోచనలో సర్కారు ఉందంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 43.2% డిఏ. త్వరలో బకాయిలన్నీ చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇవ్వాల్సింది 51.5% కాగా 43.2%గా స్థిరీకరణ. ఆశించిన స్థాయిలో జీతం పెరగలేదని నిరాశలో ఉద్యోగులున్నారట. బీఆర్ఎస్ టికెట్లలో బీసీలకు పెద్దపీట వేశారంటున్నారు. జనరల్ స్థానాల్లో సగం వారికే, రిజర్వ్ స్థానాల్లోనూ సమన్వయం. 2 మహిళలు, మరో 2 మాజీ సివిల్ సర్వెంట్లకు అవకాశం కల్పించారు. హైదరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస యాదవ్ అని చెప్పేసి వార్తిచ్చారు. మీరు చెప్తున్నదే మేము చేశాం, ప్రభుత్వ ఆదేశాల మేరకే పనులు. మా ఇంట్లో సోదాలు చేయాల్సిన అవసరం ఏంటి? మనం పోలీసులం. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చిన జూన్ జూలైలో హైదరాబాద్కు వస్తా ఒక పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మాట్లాడారట. క్షమాపణలు చెప్పి రూపాయలు 10 కోట్లు చెల్లించండి. యూట్యూబ్ ఛానళ్లు, మీడియా సంస్థలకు కేటీఆర్ బావమరిది రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు. డ్రగ్స్ కేసులో అసత్య కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అలాగే బీజేపీలో చేరిన గాలి జనార్దన్, కమలంలోకి మైనింగ్ కింగ్, తన పార్టీ సైతం విలీనమని చెప్పేసి చెప్తున్నారు. బెంగాల్ మంత్రికి ఈడీ సామాన్లు, సోదాలు జరిగిన 3 రోజులకే 2 కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారట. బీసీ వర్సెస్ రెడ్డి, కాంగ్రెస్ లో ముదురుతున్న వివాదం. పదవుల్లోనూ రెడ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ రచ్చకెక్కితే చర్యలంటూ పీసీసీ హెచ్చరిక. పార్టీ క్రమశిక్షణ చర్యలు బీసీ నేతలకైనా కోమటిరెడ్డి, జగ్గారెడ్డిని హెచ్చరించలేదే? మహేష్ కుమార్ గౌడ్ పై బీసీ నేతలు మండిపాటు. మున్నూరు కాపు నేతలే టార్గెట్ అంటూ క్రాంతి కుమార్ తెలిపారు. కాంగ్రెస్ డబుల్ గేమ్, ఓవైపు ఎంఐఎంతో దోస్తీ, మరోవైపు ఎంబీటీతో చర్చలు. హైదరాబాద్ పార్లమెంటుపై కన్ను, ఎంఐఎంను ఓడించాలని ప్లాన్ వేస్తున్నారంటున్నారు. ఓలీ వేడుకలో 14 మంది మృతి చెందారు. ఆ అంశాన్ని ఇచ్చారు. వరద నదిలో స్నానానికి వెళ్లి 4, ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో 2 మృతివాత పడ్డారు. నందపల్లి పెద్ద చెరువులో పడి మరో 2 దుర్మరణం. ట్యాంకు కూలి చిన్నారి మృతి. మరికొన్ని ఘటనలు 5 అని చెప్పేసి వార్తిచ్చారు. ఎంపీ ఎగ్దేకు బీజేపీ షాక్ ఇచ్చిందంట. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని అనంత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట. టికెట్ నిరాకరించిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగవద్దని అని చెప్పేసి చెప్తున్నారట. ఉజ్జయిని గుడిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహాకాళేశ్వరుడికి భస్మహారతి ఇస్తుండగా దుర్ఘటన. 14 మంది పూజారులు, సహాయకులకు గాయాలయ్యాయి. 8 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మంగళమూర్తి విఘ్నహర
विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा
सिद्धिविनायकनाशना कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मङ्गलमूर्ति विघ्नहरा ఈరోజు ఆర్మూర్ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సునీల్ ఈరోజు ఆర్మూర్ ప్రాంతంలో జిల్లా అధ్యక్షులు ప్రజాప్రతినిధుల పర్యటనలు ఏమైనా ఉన్నాయా సునీల్? ఆర్మూరు నియోజకవర్గంలో అయితే కూడా నేను స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అలాగే అదనపు కలెక్టర్ ఏసీపీ ఆర్మూరు పట్టణంలో పర్యటించడం జరుగుతుంది. ఏదైతే డిగ్రీ కళాశాల అలాగే తహసీల్దార్ కార్యాలయంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ నూతన మున్సిపల్ ఎన్నికలు ఇటీవల కాలంలో కూడా నూతన చైర్మన్ ఎన్నికైన తరుణంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్తో కూడా ఈ యొక్క సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. అలాగే మున్సిపల్ సాధారణ సభ్య సమావేశంలో కూడా కుంటుపడినటువంటి అభివృద్ధి పనుల విషయంలో కూడా ఈ యొక్క తీర్మానాలపై పలు అంశాలపై తీర్మానాలు చేయబోతున్నట్లు సమాచారం. అలాగే నియోజకవర్గంలో అయితే కూడా నేను పాల్గొన్న నియోజకవర్గంలో వేముల ప్రశాంత్ రెడ్డి నేను పర్యటించబోతున్నట్లు సమాచారం. ఓకే సునీల్, వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అయితే కూడా ఎండ తీవ్రత ప్రభావం బాగానే ఉన్నది. ఈ యొక్క ఉదయం 10 గంటల నుంచి 4 నుంచి 5 గంటల వరకు అయితే 32 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అలాగే ఈ యొక్క మరొక 2-3 రోజుల పాటు వడగాలులు కూడా పెట్టే అవకాశం ఉంది కాబట్టి దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ వర్గాలు చెప్పడం జరుగుతుంది. ఓకే సునీల్, క్రైమ్ వార్తలు ఏమైనా ఉన్నాయా ఆర్మూర్ ప్రాంతంలో? ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో కూడా వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించినటువంటి మోటార్లను కొన్ని వైర్లను కూడా గుర్తులేని వ్యక్తులు వెతికి వ్యాపారికి అమ్ముతుండడంతో కూడా సదరు వ్యాపారిపై గత రాత్రి పోలీసులు అలాగే రైతులు ఆయనపై దాడికి దిగడం జరిగింది. భారీ ఎత్తున వైర్లను మోటార్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు ₹1,00,000 వరకు విలువ గల వైర్లను మోటార్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొంగలించినటువంటి సామాన్లు కొంటున్న వ్యాపారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో కూడా ఏదైతే ఇటీవల దొంగతనాలు పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్టు చేసి దీంపై విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఓకే సునీల్, థ్యాంక్ యూ.
ఇవి ఆర్మూర్ మండల విశేషాలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే 2023లో మందులకు రూపాయలు 14 కోట్లు ఖర్చు. ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు తాకిడే కారణమంటున్నారు. ఔషధం విర్రవిగా వినియోగిస్తున్నారట. ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు మెరుగుపరచడంతో రోగుల రాక గణనీయంగా పెరిగింది. ఔషధాల వినియోగం సైతం అదే స్థాయిలో ఉందంటున్నారు. 7వ విడత నీటి విడుదల. నిజాం సాగర్ జలాశయం నుంచి యాసంగి పంటల సాగు కోసం 7వ విడత నీటిని విడుదల చేస్తామని చెప్పేసి జలవనరుల శాఖ ఏఈ శివప్రసాద్ సోమవారం ప్రకటనలో తెలిపారంటూ వార్తిచ్చారు. ఇసుక అసురులా తోడేస్తున్నారు అంటూ రాత్రి వేళల్లో తవ్వకాలు రవాణా యథాచంగా కొనసాగుతున్న దందా అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఉద్యోగి వివరాలు సరిగ్గా ఉన్నాయా? పార్లమెంట్ ఎన్నికలకు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. విధులు నిర్వహించే ఎన్నికల సిబ్బంది వివరాలు సేకరించడంలో పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తుందట. అంతటా రంగుల సంబరం. నృత్యం చేస్తున్న కాకతీయ కళాశాల విద్యార్థులు భాజపా జిల్లా కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. లోక్సభ ఎన్నికలకు సిద్ధం అవుతున్న సిఎంసి త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు భద్రత ఓట్ల లెక్కింపు నాకు డిచ్పల్లి సిఎంసి భవనం అన్ని విధాల అనుకూలమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ నిర్ణయించారట. నేడే డీసీసీబీ చైర్మన్ ఎన్నిక. కుంట రామేష్ రెడ్డి ఏకగ్రీవం లాంఛనమే అంటున్నారు. అంశాన్నిచ్చారు. మద్నూర్ బోధన్ రహదారి విస్తరణ 4 వరుసలకు పునఃప్రతిపాదనలు వచ్చాయట. ఒంటి చేత్తో వచ్చి నలుగురిని ఓడించి ఒంటి చేత్తో కుస్తీ పోటీలో పాల్గొని నలుగురిని ఓడించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు ఓ దివ్యాంగుడు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కమటం గ్రామంలో ఏటా హోలీ పండుగ సందర్భంగా గ్రామస్తులు కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు మహారాష్ట్రలో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 50 మంది వచ్చారని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. అలాగే కొనుగోలు వేగవంతం చేయాలి మాట్లాడుతున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. రూపాయలు 2 లక్షల లాభం ఎకరం విస్తీర్ణమంటూ అర ఎకరంలో సాగు చేసిన కొత్తిమీర. జకరన్పల్లి మండలం నారాయణపేట గ్రామ రైతు పడగంటి శ్రీనివాస్ ఎకరం విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం ద్వారా కొత్తిమీర, టమాటా, కాకర, వంకాయలు సాగు చేస్తూ లాభాల్లో అర్చిస్తున్నారు అంటూ అంశాన్ని ఇచ్చారు. టెట్ ప్రకటన సందిగ్ధంలో ఉపాధ్యాయులు మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. పాల దిగుబడికి ఇలా చేస్తే మేలు అని చెప్పేసి రైతే రాజు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. యాజమాన్య పద్ధతులు పాటిస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి. నీలకంఠుడి రథం కోసం సంప్రదించండి. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రతి రథసప్తమికి స్వామివారి ఉత్సవమూర్తులు తల్లి గోరి వరకు ఊరేగిస్తారు. సుమారు 100 ఏళ్ల క్రితం రూపొందించిన రథం శోభయాత్రకు అనుకూలంగా లేకపోవడంతో మరమ్మతులు చేయించారు. గతేడాది దాతల సహకారంతో 50 లక్షలతో నూతన రథం తయారు చేయించారు. ఇకపై ఇదే ఊరేగింపు కోసం ఉపయోగించనున్నారు. దీంతో పురాతన రథం ఆలయ ప్రాంగణంలో వృధాగా ఉంది. ఆలయ ప్రాంగణంలో బయట అలాగే ఉంచారు. ఇంకొన్నాళ్లు వినియోగించే అవకాశం ఉన్న దాతలు ముందుకు రావడంతో కొత్తది తయారు చేయించామని ఈవో వేణు న్యూస్ టుడేతో పేర్కొన్నారు. జిల్లాలో ఇతర ఆలయాలకు చెందిన వారు తమకు రథం కావాలంటే ఈవో కార్యాలయంలో సంప్రదించాలని చెప్పేసి తెలిపారట. ముదురుతున్న ఎండలు అని చెప్పేసి ఉమ్మడి జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మార్చిలోనే మండుతున్నాయి. వారం రోజులుగా రోజుకో డిగ్రీ చొప్పున పెరుగుతుంది. క్రమంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. పంచాయతీలు 526, పనిచేసేది 319 మంది. ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులపై పరిభారం పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. బిల్లులు మంజూరు చేయాలి అంటూ అపరిష్కృతంగా ఉన్న పింఛన్లు, మెడికల్ బిల్లులు ఈ నెలాఖరులోగా మంజూరు చేయాలని చెప్పేసి తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు పేర్కొన్నారట. 28 బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నారట. బోధనలో ఆ అంశాన్ని ఇచ్చారు. మూగ జీవాలకు ముప్పు అంటూ పాలిథిన్ సంచులు మూగజీవులకు ముప్పు తెచ్చి పెడుతున్నాయని చెప్పేసి చెత్త, ఇతర వ్యర్థాలతో ప్లాస్టిక్ సామాగ్రి, పాలిథిన్ సంచులను రోడ్ల పక్కన జనం పారేస్తున్నారంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. వామపక్ష కూటమి విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పులాం కాల్వలో పేరుకున్న వ్యర్థాలు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. పోటాపోటీగా కుస్తీ పోటీలు. రుద్రూరు హోలీ పండుగ సందర్భంగా రుద్రూరు మండలంలో బోపాపూర్లో సోమవారం వీడిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు అంటూ ఆ చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. హోలీ ఆనందకేలి. నగరంలో హోలీ సంబరాల్లో డాన్స్ చేసిన మార్వాడి మహిళలు, కాకతీయ కాలేజీలో విద్యార్థులు, నగరంలో హోలీ సంబరాలు నృత్యం చేసిన యువకులు అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆనందోత్సవాల మధ్య హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. నగరంలో మార్వాడి సమాజ ఆధ్వర్యంలో గంజ్ రైల్వే గేట్ వద్ద హోలీ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారట.
సాగర్ నీటి విడుదల, నేడు డీసీసీబీ చైర్మన్ ఎన్నిక అనే అంశాన్ని ఇచ్చారు. బీసీకా ఓసీకా అంటూ మరో వార్త ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీ టికెట్పై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ ఏర్పడింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అంటూ ప్రచారం. బీసీ కోటాలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు పరిశీలన. మరోవైపు టికెట్లు ఆశిస్తున్న ముత్యాల సునీల్ రెడ్డి అని చెప్పేసి ఈ అంశాన్ని ఇచ్చారు. నీటి విడుదలపై వాగ్వాదం. కమ్మర్పల్లి శివాలోని వరద కాల్వ క్రాస్ రెగ్యులేటరీ వద్ద ఉద్రిక్తత. రైతులకు సముదాయించిన ఎస్సీ శ్రీనివాస్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. బానుడి బగబగ జల అని చెప్పేసి వార్త ఇచ్చారు. మోర్తాండ్ అత్యధికంగా 41 డిగ్రీలు నమోదైంది. మరో 3 రోజులు ఎండలు, పగలు బయటకి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు సూచించారట. జల జగడాలేనా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో తగ్గిన నీటి కాకతీయ కాల్వ జోన్ 1న ముగిసిన నీటి విడుదల, ఇంకా చేతికందని పంటలు, నీటి కోసం రైతుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఆర్ఓబి నిర్మాణంలో భారీ పనులు, వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని చెప్పేసి సూచిస్తున్నారు అధికారులు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఆర్టీసీ బస్సు వచ్చేనా ఏళ్లుగా ఎదురుచూసిన కోమట్పల్లి గ్రామస్తులు. విన్నవించిన బస్సు నడవని ఆర్టీసీ అధికారులు. సరైన రవాణా సౌకర్యం కరువుగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. విద్యుత్ సామాగ్రి చోరీ మూట అరెస్ట్. వ్యవసాయ బోర్బావుల కేబుళ్లు, ఇతర సామాగ్రి చోరీ. ఆర్మూర్ పట్టణంలో విక్రమ్. 3 యువకులతో పాటు పాత ఇనుప సామాన్ వ్యాపారిని అరెస్ట్ చేశారట. గిర్ని తాండాలో తాగునీటి కష్టాలు అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. మేడ్చర్లకు సన్మానం. ఓపెన్ అథ్లెటిక్స్ మేనేజర్గా సంజీవయ్య. హాస్టల్ రోడ్డు బీటీగా మార్చాలి అంటూ తాడ్వాయికి సంబంధించిన వార్త ఇచ్చారు. అలాగే క్రైమ్ కార్నర్ చూసుకుంటే డివైడర్ను బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మాచారెల్లో చోటు చేసుకుంది. బెల్ట్ షాపులపై దాడి నిర్వహించారు రుద్రూరులో. చెరువులో కులిన మృతదేహం ఇందల్వాయికి సంబంధించిన వార్త ఇచ్చారు. అలాగే వివాహిత ఆదృశ్యమైంది. పేకట స్థావరంపై దాడి నిర్వహించారు దొమ్మకొండలో. వాహనాలు తనిఖీ చేశారు ఆర్మూర్లో. కాలో మంటలు, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో బయటపడ్డ మరో 2 అని చెప్పేసి అంశాన్ని ఇవ్వడం జరిగింది. వసూలు లక్ష్యం చేరేనా. నిజామాబాద్ కార్పొరేషన్లో ఆస్తి పన్ను టార్గెట్ ₹42 కోట్లు. ఇప్పటికే ₹35 కోట్ల వరకు వసూలయ్యాయట. మరో 5 రోజులు మాత్రమే గడువు ఉందంటున్నారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. కలర్ఫుల్ జోష్. జిల్లాలో అంబరాన్నంటిన ఓలి సంబరాలు, డీజే సౌండ్లు, తీర్మా స్టెప్పులు, వాడవాడల ఓరెత్తిన వేడుకలు, యువకులు, విద్యార్థులు, నృత్యాలు, డ్యాన్సులు అని చెప్పేసి ఆ అంశాన్ని ప్రత్యేక వార్తలు ఇచ్చారు. నేడు డీసీసీబీ చైర్మన్ ఎన్నిక, ఏర్పాటు చేసిన సహకార శాఖ అధికారులు. ఉంసాలో పిడిగుద్దులాట, నువ్వా నేనా, అధిక సంఖ్యలో తరలి వచ్చిన జనం, ఉంసాలో పిడిగుద్దులాటలో పాల్గొన్న గ్రామస్తులు అంటూ ఆ చిత్రాలను ఇచ్చారు. నీటి విడుదలను అడ్డుకున్న ఆయకట్టు రైతులు. జగిత్యాల జిల్లా ఇరిగేషన్ అధికారులతో వాగ్వాదం. ఉన్నతాధికారులు ఎమ్మెల్యేల చొరవతో నీటి విడుదల చేశారట. ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు. ఏప్రిల్ 1వ వారం నుంచి కొనుగోలుకు అధికారులు సన్నద్ధం. ఈ దాపా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారట. అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి అంటూ సింగిల్ విండో చైర్మన్ తెలిపారు. లాసీను హత్య చేసిన దుండగులను శిక్షించాలి అంటూ వార్తిచ్చారు. అల్లకొండ కిల్లాను కాపాడుకుంటాం. సిద్దిలగుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారంటూ అంశాన్ని ఇచ్చారు. బస్సు కింద పడి వృద్ధురాలి కాలికి తీవ్ర గాయాలైన ఘటన నవ్విపేటలో చోటు చేసుకుంది. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన భక్తులు. డిచ్పల్లికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ టీమ్ మేనేజర్గా తల్లారి సంజీవయ్య అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. బెల్ట్ షాప్పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారంట అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. నేడు జూకల్లో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం. హాజరు కానున్న మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ పోచారం. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో దూసుకెళ్తుంది. ఇందులో భాగంగా జూకల్ మండల కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో మంగళవారం పార్టీ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు వార్తిచ్చారు. రంగేసి చిందేసి అంబరాన్నంటిన ఓలి సంబరాలు. నిజామాబాద్ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఓలి సంబరాలు చేసుకున్నారు. ఆ వార్తనిచ్చారు. సర్కారు వారి నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లో జాప్యం అంటున్నారు. దళారులకు పాల్పడుతున్న రైతుల రెక్కల కష్టం. ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న వరి కోతలు. ధాన్యం సేకరణపై దృష్టి సారించట్లేదు ప్రభుత్వం. కామారెడ్డిలో కనీస ఏర్పాట్లు చేయని వైనం కనిపిస్తుంది. నిజామాబాద్లో సన్నాహక సమావేశానికే పరిమితం. దిక్కులేక ప్రైవేట్కు విక్రయిస్తున్నారు రైతులు అని చెప్పేసి చెప్తున్నారు. విద్యుత్ ఉపకరణాలు చోరీ చేసిన దొంగల మూటను అరెస్ట్ చేశారు. ఊరంతా గుద్దుకున్నారు అని చెప్పేసి బోధనకు సంబంధించిన వార్త ఇచ్చారు. ఉంసా గ్రామంలో ఓలి పండగకు.
అలాగే డివైడర్ను ఢీకొని లోయలో పడ్డ కారు, చెలరేగిన మంటలు, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయట. నేడు బీఆర్ఎస్ సన్నాహక సమావేశం, ఉపాధి పని దినాలు పెంచాలి అంటున్నారు. జేసీఐ ఇందు ఆధ్వర్యంలో పనులు పంపిణీ చేశారు. నేడు రైతులకు అవగాహన సదస్సు అంటూ వార్తిచ్చారు. సొసైటీకి సేవలు అందించిన ఎమ్మెల్యేలపై విమర్శల, నేను తప్పు చేసినట్లు నిరూపించకపోతే ముక్కు భూమికి రాస్తారా? కాంగ్రెస్ నాయకుల కోసం ముద్దర్ పిఏసీఎస్ చైర్మన్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకుడు స్వచ్ఛంద సేవ అంటూ ఆవర్తించారు. అలాగే ఆలయ నిర్మాణానికి విరాళం అందజేశారు. విరాళం అందజేసిన చిల్క సుదర్శన్ బస్సు కింద పడి వృద్ధురాలకి గాయాలయ్యాయి. ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మేనేజర్గా సంజీవయ్య అంటూ ఆ అంశాన్ని కూడా నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.